మొదటి శ్రావణ శుక్రవారం రోజు దేవికి నేను ఈ మంగళగిరి సారీ అనేది తాంబూలంగా పెట్టాను. ఈ సారీ నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్న సారీ అనమాట. బ్యాక్ క్లోజ్ నెక్, ఫ్రంట్ కట్ వర్క్, డీప్ నెక్ వస్తుంది. సో బ్యాక్ అంతా క్లోజ్డ్ నెక్ ఉంది కాబట్టి దానిపైన ఏదైనా మంచి పెయింటింగ్ వేయాలి అని చెప్పి ముందు నుంచే అనుకున్నాను. సో అందుకని నేను ఇండియా నుండి వచ్చినప్పుడే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టఫ్ అంతా కూడా ఇండియా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఎలాగో మనకి త్వరలో వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కాబట్టి నేను లోటస్ థీమ్ పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను. లోటస్ పిచ్చివాయిలో నేను ఇక్కడ బిజీగా నా పెయింటింగ్లో మునిగిపోయానా, మా అమ్మాయి ఏమో ఒకవైపు ఒక బాటిల్ ఓపెన్ చేసి ఒక పెయింట్ బాటిల్ వంపేసింది బెడ్షీట్ పైన. నాకు ఇది ఒక ఎక్స్ట్రా వర్క్. సో ఈ విధంగా ఫస్ట్ చాక్ పీస్తో అయితే నేను అవుట్లైన్ అంతా వేసుకున్నాను లోటస్. దాని తర్వాత వైట్ పెయింట్తో ఫిల్ చేశాను. వైట్ పెయింట్తో ఫిల్ చేసిన తర్వాతే దానిపైన పింక్ కలర్ అవుట్లైనింగ్ చేసి పింక్ కలర్తో షేడింగ్స్ ఇచ్చానమాట. వైట్ పెయింట్ చేయకుండా కానీ మనము డైరెక్ట్ కలర్ వేస్తే ఆ కలర్ అస్సలే ఎలివేట్ అవ్వదు. ఎందుకంటే మనం కలర్డ్ ఫ్యాబ్రిక్ పైన మనం పెయింటింగ్ వేస్తున్నాం కాబట్టి వైట్ బేస్ ఈజ్ కంపల్సరీ. అండ్ దాని తర్వాత లోటస్ వేసిన తర్వాత ఎందుకో పక్కనంతా ప్లెయిన్గా అనిపించింది. సో ఆ పక్కనంతా ఫ్రీ హ్యాండ్తోనే నేను లైక్ బ్రాంచెస్, లీవ్స్, లోటస్ బడ్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత బిగ్ లోటస్ లోపలికి కొంచెం హైలైట్ ఇవ్వడానికి వైట్ షేడింగ్స్ కూడా ఇచ్చానమాట. వైట్ షేడింగ్ ఇచ్చిన తర్వాత అయితే లోటస్ చాలా చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ దాని తర్వాత ఈ ఫ్రీ హ్యాండ్తో ఈ చిన్న చిన్న లోటస్ బడ్స్ అన్నీ కూడా నేను వైట్ కలర్ పెయింట్తో ఫస్ట్ బేస్ ఇచ్చి ఆ తర్వాత పింక్ కలర్ డార్క్ పింక్తో అవుట్లైనింగ్ చేసి లోపల పింక్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసి షేడింగ్స్ ఇచ్చానమాట. సో ఇదంతా కూడా లైక్ నేనేం ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఏమీ కాదు, ఇవన్నీ కూడా నెట్లో చూసి నేర్చుకున్నవే. అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి క్రాఫ్ట్ థింగ్స్ అన్నీ కూడా లైక్ చిన్నప్పుడు నేను పోగోలో మ్యాడ్ అండ్ అలానే ఆర్ట్ అటాక్ అని చెప్పి ఈ ఆర్ట్ షోస్, క్రాఫ్ట్ షోస్ వచ్చేవి. అవి చూసి నేను ఇంట్లో ఈ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చేసేదాన్ని అనమాట. అవుట్పుట్ బాగా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. సో ఇప్పుడు కూడా నేను అవుట్పుట్ ఎలా వస్తుందో అని చెప్పి చాలా క్యూరియాసిటీగా, ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే అనమాట. హ్యాండ్ పెయింటింగ్ కూడా బ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి హ్యాండ్ పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. సేమ్ ప్రొసీజర్, అవుట్లైనింగ్, వైట్ బేస్. అండ్ ఇక్కడ మా పాప నాతో పాటు జాయిన్ అయింది నెక్స్ట్ డే. బిఫోర్ డే పడుకుంది పెయింట్ బాటిల్ వంపేసి. సో మనం ఏమన్నా ఇలాంటి క్రియేటివ్ థింగ్స్ చేసేటప్పుడు పిల్లల్ని మన నుంచి దూరంగా పెట్టే కన్నా పిల్లలు మన ముందే తిరిగితే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఈ క్రాఫ్ట్స్, ఈ క్రియేటివిటీ మీద. మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు కదా. సో నేను ఏమైనా క్రియేటివ్గా చేసినప్పుడైతే యష్నాని నా నుండి దూరంగా అయితే పెట్టను, నా చుట్టూనే తిరిగేలా చూసుకుంటాను. ఈవెన్ దో అది పెయింట్ బాటిల్ వంపేసినా ఏమైనా చేసినా తనకి కూడా లైక్ ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఇవన్నీ కలుగుతాయి కదా. మనం ఏం చేస్తే అదే వాళ్ళకి వస్తుంది. సో అది నా చుట్టుపక్కనే తిరుగుతూ చూస్తుంది అనమాట. ఈవెన్ దో నన్ను ఇరిటేట్ అయితే చేస్తుంది, చెయ్యట్లేదని నేను చెప్పను. బట్ అమ్మ పెయింటింగ్ చేస్తుంది అన్న, డిస్టర్బ్ చెయ్యొద్దు అంటే పక్కన క్యూట్గా తిరుగుకుంటూ లైక్ ఈ పెయింటింగ్ ఎలా చేస్తుంది అమ్మ అని కూడా చూస్తుంది అనమాట. సెకండ్ డే పెయింటింగ్ అయితే చాలా క్విక్గా చేసేసాను. ఫస్ట్ డే చేసిన ఎక్స్పీరియన్స్తో సెకండ్ డే నాకు ట్రిక్స్ కూడా అర్థమయ్యాయి. సో చాలా బాగా ఎలివేట్ అయింది సెకండ్ డే పెయింటింగ్. అండ్ నేను గోల్డ్ కలర్ అవుట్లైనింగ్ కూడా ఇచ్చాను తంజావూర్ స్టైల్లో. ఈ బ్లౌజ్ వేసుకున్నాక అవుట్పుట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను ఇది వరలక్ష్మీదేవి వ్రతం రోజు వేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ లక్ష్మీదేవి సింబాలిక్గా ఈ లోటస్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే.